నెక్స్ట్ సెక్షన్ 3 ఫ్రెండ్స్. సెక్షన్ 3లో వచ్చేసి మనకి 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 2 జా 16 మార్క్స్. సో ఈ సెక్షన్ 3 అనేది 21th క్వశ్చన్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ 21th క్వశ్చన్. ఈ మోడల్ పేపర్ 1లో వచ్చేసి మనకి ఫిజిక్స్ క్వశ్చన్ ఉంది 21th క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ ఒకసారి చదివినట్టయితే, వాట్ రోల్ డస్ స్పెసిఫిక్ హీట్ ప్లే ఇన్ కీపింగ్ ఏ వాటర్ మిలన్ కూల్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఆఫ్టర్ రిమూవింగ్ ఫ్రమ్ ఏ ఫ్రిడ్జ్ ఆన్ ఏ హాట్ డే. అంటే హాట్ డేస్ అంటే సమ్మర్ సీజన్లో వాటర్ మిలన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసి కొద్దిసేపటి తర్వాత అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 15 minutes తర్వాత ఆ వాటర్ మిలన్ని 2 పీసెస్గా కట్ చేసినట్టయితే అది ఇంకా వాటర్ మిలన్ లోపల వచ్చేసి ఇంకా కూల్గానే ఉంటుంది. అయితే ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఏ రోల్ని ప్లే చేస్తుంది అంటే స్పెసిఫిక్ హీట్ దాంట్లో ఎలా ఉంటుంది, ఎందుకు ఎక్కువసేపు కూడా కూల్గా ఉంటుంది మిగతా ఫ్రూట్స్తో కంపేర్ చేసుకుంటే అని ఇక్కడ క్వశ్చన్ అడిగాడు అనమాట. సో ఇక్కడ దానికి ఆన్సర్ ఏంటంటే, వాటర్ మిలన్ బాట్ అవుట్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్ రిటైన్స్ ఇట్స్ కూల్నెస్ ఫర్ ఏ లాంగ్ టైమ్. అంటే వాటర్ మిలన్ని ఫ్రిడ్జ్లో నుంచి బ్రాట్ అవుట్ అంటే బయటికి తీసిన తర్వాత అది ఇంకా కూల్గానే ఉంటుంది. లాంగ్ టైం తీసిన కొద్దిసేపటి తర్వాత అంటే ఎక్కువ తీసి చాలా సేపటి అయినప్పటికీ ఆ వాటర్ మిలన్ లోపల వచ్చేసి కట్ చేసినట్టయితే అది కూల్గా ఉంటుంది. దెన్ ఎనీ అదర్ ఫ్రూట్ అంటే వేరే ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే, బికాజ్ ఎందుకంటే ఇట్ కంటైన్ ఏ లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్. ఎందుకు ఉంటుందంట, దానికి రీజన్ ఏంటిదంటే లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ అనేది వాటర్ మిలన్లో ఉంటుందని మనకి తెలుసు. అయితే సెకండ్ పాయింట్, వాటర్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. మనకి హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వచ్చేసి మనకి ఈ వాటర్ యొక్క హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎంత వాల్యూ అంటే 1 అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ లో స్పెసిఫిక్ హీట్ వచ్చేసి లెడ్ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సో వాటర్ హ్యాజ్ హై స్పెసిఫిక్ హీట్ అంటే వాటర్కి వచ్చేసి హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఉంటుంది, దాని వాల్యూ వచ్చేసి 1. సో అందుకనే ఇట్ టేక్స్ ఏ లాంగ్ టైమ్ టు హీట్ అప్. హై స్పెసిఫిక్ హీట్ ఉంటే ఏమవుతుందంటే దీని వాల్యూ వచ్చేసి 1. అంటే హై స్పెసిఫిక్ హీట్ అని మనం తెలుగులో తెలుసుకున్నట్టయితే ఏమవుతుంది అంటే, వాటర్ అనేది హీట్ని దానికి సప్లై చేస్తే స్లోగా హీట్ని గెయిన్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే కొద్దిసేపటి తర్వాత అది లాస్ అయ్యే హీట్ కూడా స్లో. ఆ ప్రాసెస్ అనేది గెయినింగ్ ఆఫ్ హీట్, లాసింగ్ ఆఫ్ హీట్ ప్రాసెస్ వచ్చేసి స్లోగా ఉంటుంది. దేంట్లో అయితే ఈ ప్రాసెస్ స్లోగా ఉంటుందో దానికి హై స్పెసిఫిక్ హీట్ అనేది ఉంటుందని మనకి హీట్ అనే చాప్టర్ నుంచి తెలుసుకుంటాం. ఈ చాప్టర్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ హీట్ చాప్టర్ నుంచి తీసుకున్నాడు. అందుకనే వాటర్ హ్యాజ్ అ హై స్పెసిఫిక్ హీట్ అంటే స్లోగా హీట్ని అబ్జర్వ్ చేస్తుంది, స్లోగా హీట్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి దీనికి హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని చెప్తాం. ఇట్ టేక్స్ ఏ లాంగ్ టైమ్ టు హీట్ అప్. ఇక్కడ వాటర్ మిలన్ గురించి కాదు, వాటర్ గురించి థర్డ్ పాయింట్. సో ఇట్ అంటే వాటర్ అని అర్థం. సో వాటర్ టేక్స్ ఏ లాంగ్ టైమ్ టు హీట్ అప్ అంటే వాటర్ అనేది హీట్ కావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ అట్లనే చెప్పచ్చు. సో వాటర్ టేక్స్ ఏ లాంగ్ టైమ్ టు కూల్ అప్ అంటే కూల్ కావడానికి కూడా లాంగ్ టైం తీసుకుంటుంది, హీట్ కావడానికి కూడా లాంగ్ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇట్ టేక్స్ హీట్ వెరీ స్లోలీ, ఇట్ రిలీజ్ ద హీట్ స్లోలీ. ఆ ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది. సో హెన్స్ అందుకనే ఏమవుతుందంటే వాటర్ మిలన్ అంటే వాటర్ మిలన్లో వాటర్ ఉంటుంది. అందుకనే ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి చాలాసేపు అయినప్పటికీ వాటర్ మిలన్ని 2 పీసెస్గా కట్ చేస్తే లోపలగా కూల్గా ఉంటుంది. అందుకనే వాటర్ మిలన్ రిటైన్స్ ఇట్స్ కూల్నెస్ ఫర్ ఏ లాంగ్ టైమ్. అందుకనే వాటర్ మిలన్ అనేది ఎక్కువసేపు అనేది కూల్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసినప్పటికీ మనము ఈ క్వశ్చన్ తెలుసుకుంటాం. 22nd క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకి కెమిస్ట్రీ నుంచి తీసుకున్నాడు. సో ఈ క్వశ్చన్ చూద్దాం. వై డస్ నాట్ డిస్టిల్డ్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అంటే డిస్టిల్డ్ వాటర్లో వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో కాదు, అంటే ఛార్జ్ అనేది డిస్టిల్డ్ వాటర్లో ఫ్లో కాదు. సో అయితే ఇక్కడ చూడండి, ఇది కెమిస్ట్రీ నుంచి కాబట్టి మనం ఇక్కడ కెమిస్ట్రీ వర్డ్స్నే యూజ్ చేసాం. వై డస్ నాట్ డిస్టిల్డ్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. డిస్టిల్డ్ వాటర్లో ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో కాదు, అది ఒక కండక్టర్ లాగా యాక్ట్ చేయదు. సో ఫర్ ఎగ్జాంపుల్ కండక్టర్ లాగా యాక్ట్ చేసే లిక్విడ్స్ ఏంటివి ఉన్నాయి అంటే మనకి సాల్ట్ వాటర్, నెక్స్ట్ వచ్చేసి వెనిగర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్, టమాటో జ్యూస్, ఇవన్నీ లిక్విడ్ సొల్యూషన్స్ అనమాట. ఈ లిక్విడ్ సొల్యూషన్లో వచ్చేసి దే ఆర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, దే అలో ద కరెంట్, అలో ద చార్జ్, దట్స్ వై దే ఆర్ యాక్ట్ లైక్ ఏ
కండక్టర్స్ ఇన్ ద ఎలక్ట్రిసిటీ అంటే అది మనము ఫిజిక్స్లో తెలుసుకుంటాం. అయితే కెమిస్ట్రీలో వచ్చేసి మనకి ఈ డిస్టిల్డ్ వాటర్లో చూసినట్టయితే యాసిడ్స్ అండ్ బేసిస్ అండ్ సాల్ట్స్ అనే చాప్టర్ నుంచి వస్తుంది ఈ క్వశ్చన్. సో వై డస్ నాట్ డిస్టిల్డ్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, ఎందుకు డిస్టిల్డ్ వాటర్ ఎలక్ట్రిసిటీగా కండక్ట్ ఎలక్ట్రిసిటీలో ఉండదు. ఎందుకంటే ఫస్ట్ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ వాటర్ కాన్సిస్ట్ H3O+ అండ్ OH- అయాన్స్. అంటే వాటర్లో వచ్చేసి యాక్చువల్గా ఉండే అయాన్స్ ఏంటివి అంటే H3O+ అండ్ OH- అనే అయాన్స్ అనేటివి ఉంటాయి వాటర్లో. అయితే ఇన్ దిస్ డిస్టిల్డ్ వాటర్ అంటే ఈ డిస్టిల్డ్ వాటర్లో వచ్చేసి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బోత్ H3O+ అండ్ OH- ఈ సేమ్, రెండు ఒకటేలాగానే ఉంటాయి అనమాట దీంట్లో. సో ఇక్కడ ఏంటంటే ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బోత్ అంటే రెండు H3O+ అండ్ OH- ఈజ్ రెండు సేమ్గా ఉంటాయి. అందుకనే హెన్స్ దే డు నాట్ ఫార్మ్ యాజ్ అయాన్స్, అవి ఒక అయాన్ లాగా యాక్ట్ చేయవు. దే డు నాట్ ఫార్మ్ యాజ్ అయాన్స్ని ఫార్మ్ చేయవు. సో డిస్టిల్డ్ వాటర్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ న్యాచురల్ సొల్యూషన్. న్యాచురల్ సొల్యూషన్లలో వచ్చేసి కరెంట్ అనేది ఫ్లో కాదు, దాంట్లో అనేది కండక్ట్ ఎలక్ట్రిసిటీ అంటే డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు. ఎందుకు అంటే ఇన్ ద న్యాచురల్ సొల్యూషన్. అందుకని ఏం చేసుకుంటే హెన్స్ దే డు నాట్ ఫార్మ్ యాజ్ అయాన్స్ లాగా అయాన్స్ని ఫామ్ చేయవు. సో డిస్టిల్డ్ వాటర్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ న్యాచురల్, అందుకే డిస్టిల్డ్ వాటర్ అనేది ఒక న్యాచురల్ సొల్యూషన్ లాగా యాక్ట్ చేస్తుంది. యాజ్ దేర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ అయాన్స్, అంటే దాంట్లో అయాన్స్ అనేది ఫ్లో కావు. డిస్టిల్డ్ వాటర్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, అందుకనే డిస్టిల్డ్ వాటర్లో అనేది ఎలక్ట్రిసిటీ అనేది కండక్టర్ లాగా ఉండదు. సో దట్ ఈస్ నాట్ అలో ద ఎలక్ట్రిసిటీని అలో చేయదు. అంటే ఏంటి, దాంట్లో ఛార్జ్ అనేది అలో చేయదు. ఎందుకు అలో చేయదు అంటే దెర్ ఈస్ నో ఫ్లో ఆఫ్ అయాన్స్. వై? బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ యాక్ట్ లైక్ ఏ న్యాచురల్ సొల్యూషన్. హెన్స్ దే డు నాట్ ఫార్మ్ యాజ్ అయాన్స్ అనేది ఫామ్ చేయదు. ఎందుకంటే బోత్ H3O+ అండ్ OH- సేమ్గా ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ సేమ్గా ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో చూసినట్టు వాటర్లో వచ్చేసి H3O+ అండ్ OH- అయాన్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా తెలుసుకుంటాం. ఫస్ట్ పాయింట్లో వచ్చేసి వాటర్ గురించి చెప్పాడు. సో రెండు డిస్టిల్డ్ వాటర్ రెండు డిఫరెన్స్ ఏంటంటే వాటర్లో వచ్చేసి H3O+ అండ్ OH- అయాన్స్ ఉంటాయి. కానీ డిస్టిల్డ్ వాటర్లో చూసుకున్నట్టయితే H3O అండ్ OH- అయాన్స్ అనేది సేమ్గా ఉంటాయి. దాంతోపాటు దే డు నాట్ ఫార్మ్ యాజ్ అయాన్స్ని ఫామ్ చేయలేదు, కానీ వాటర్ అనేది అయాన్స్ని ఫామ్ చేస్తుంది. సో డిస్టిల్డ్ వాటర్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ న్యాచురల్ సొల్యూషన్. అందుకనే వాటర్ అనేది న్యాచురల్ సొల్యూషన్గా యాక్ట్ చేయదు, కానీ ఇక్కడ ఉండే డిస్టిల్డ్ వాటర్ మాత్రం న్యాచురల్ సొల్యూషన్గా ఉంటుంది. అందుకనే దెర్ ఈస్ నో ఫ్లో ఆఫ్ అయాన్స్. ఎప్పుడైతే న్యాచురల్ సొల్యూషన్గా ఉంటుందో అది అయాన్స్ని దాంట్లో నుంచి ఫ్లో కాదు. అందుకని డిస్టిల్డ్ వాటర్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అని తెలుసుకుంటాం. ఇది 22nd క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసి యాసిడ్స్ అండ్ బేసిస్ అండ్ సాల్ట్స్ అనే చాప్టర్ నుంచి వస్తుంది మనకి. ఈ 3 క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది వచ్చేసి మనకి రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇన్ కరెంట్ సర్ఫేసెస్ అంటే మనకి ఫిజిక్స్ నుంచి వస్తుంది 23rd క్వశ్చన్. ఈ మోడల్ పేపర్ 1లో ఉండే 23rd క్వశ్చన్ వచ్చేసి మనకి ఫిజిక్స్ నుంచి. అదే ఫిజిక్స్లో ఉండేటువంటి టాపిక్ వచ్చేసి రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇన్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో దాని క్వశ్చన్ చూద్దాము. ఫ్రేమ్ ఎనీ 2 క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. ఇక్కడ బై కాన్వెక్స్ అని అనొచ్చు, బై కాన్కేవ్ లెన్స్ అని కూడా అనొచ్చు. మనకి క్వశ్చన్లో వచ్చేసి కాన్వెక్స్ లెన్స్ అని ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసి కాన్కేవ్ లెన్స్ అని ఇచ్చాడు. మనకి అప్పుడప్పుడు క్వశ్చన్లో బై కాన్కేవ్ లెన్స్ బై కాన్వెక్స్ అంటాడు, లేదంటే కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ అని అంటాడు, లేదంటే కన్నా డైవర్జింగ్ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ అని కూడా అంటాడు. ఎలా ఇచ్చినప్పటికీ మనము ఇవే ఆన్సర్లే రాస్తామన్నమాట. సో ఇక్కడ బై కాన్వెక్స్ లెన్స్ అండ్ బై కాన్కేవ్ లెన్స్ అని వర్డ్స్ని చేంజ్ చేసినా, లేకపోతే ఫ్రేమ్ ఎనీ 2 క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ కన్వర్జింగ్ లెన్స్ అంటే డైవర్జింగ్ లెన్స్ అని అనొచ్చు, లేదంటే డైవర్జింగ్ లెన్స్ అంటే కన్వర్జింగ్ లెన్స్ అని కూడా అనొచ్చు. మనం ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పటికీ ఈ టైప్ ఆఫ్ ఆన్సర్ని మాత్రమే రాస్తాము. సో ఎనీ 2 అన్నాడు, నేను టోటల్ కూడా 5 డిఫరెన్స్ రాశాను. సో దాంట్లో వచ్చేసి మీరు ఏవి అర్థం చేసుకుంటే ఏవైనా 2 అంటే 2నే రాయొచ్చు, 3 రాసినా ఏం పర్లేదు అనమాట. సో ఇప్పుడు ఏ ఈజీగా ఉంటే వాటిని మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆన్సర్లో వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్వశ్చన్ని ఫ్రేమ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అనమాట. ఇది క్వశ్చన్ని ఫ్రేమ్ చేసే టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనకి అడిగేదానికి అవకాశం ఉంటుంది పబ్లిక్లో. సో హౌ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ అట్ మిడిల్ పాయింట్. సో హౌ ఈజ్ ద థిక్నెస్ అంటే ఇక్కడ మనకు తీసుకున్నటువంటి లెన్స్లలో, సో కాన్వెక్స్ లెన్స్ ఇది కాన్వెక్స్, ఇది కాన్కేవ్ లెన్స్ అనమాట. సో హౌ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్సెస్ అట్ మిడిల్ పాయింట్. సో ఇక్కడ దేంట్లో వచ్చేసి కాన్కేవ్ ఏ లెన్స్లో వచ్చేసి మిడిల్లో వచ్చేసి థిక్నెస్గా ఉంటుంది అంటే
ఇక్కడ వచ్చేసి బైకాన్వెక్స్ లెన్స్, ఈ లెన్స్ వచ్చేసి బైకాన్వెక్స్ లెన్స్, దీన్నే బైకాన్వెక్స్ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ అని కూడా అంటాము. ఈ కన్వర్జింగ్ లెన్స్లో వచ్చేసి మిడిల్ పాయింట్ థిక్గా ఉంటుంది. ఇది వచ్చేసి డైవర్జింగ్ లెన్స్, దీన్ని బైకాన్కేవ్ లెన్స్ అని కూడా అంటాము. దీంట్లో మిడిల్ పాయింట్ వచ్చేసి మనకి థిన్గా ఉంటుంది అని తెలుసుకుంటాం. సో నెక్స్ట్ చూద్దాం, వాట్ లెన్స్ మ్యాగ్నిఫైజ్ లెన్స్ ఇన్ ఏ బుక్. అంటే మన బుక్లో ఇచ్చినటువంటి టోటల్ కూడా లెన్స్లు అనేటివి ఇచ్చాడు. కాన్వెక్స్ లెన్స్ ఇచ్చాడు, కాన్కేవ్ లెన్స్ అని ఇచ్చాడు. అయితే వాట్ లెన్స్ మ్యాగ్నిఫైజ్ లెన్స్ ఇన్ ఏ బుక్ అంటే ఇక్కడ ఒకటి బైకాన్వెక్స్ లెన్స్ ఉంది, ఇక్కడ బైకాన్కేవ్ లెన్స్ కూడా ఉంది. బైకాన్వెక్స్ లెన్స్, బైకాన్కేవ్ లెన్స్ 2 ఉన్నాయి. దీంట్లో మనకి బైకాన్వెక్స్ అని చెప్తాము, బైకాన్కేవ్ అని చెప్తాము. సో ఈ బైకాన్వెక్స్ లెన్స్, బైకాన్కేవ్ లెన్స్లలో ఏది మ్యాగ్నిఫైడ్ అంటే ఇది బైకాన్వెక్స్ లెన్స్ని మనము మ్యాగ్నిఫైడ్ లెన్స్ అనొచ్చు, లేదంటే కన్వర్జింగ్ లెన్స్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఈ విధంగా మనము చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ విల్ ఫామ్ ఇన్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్సెస్ అంటే ఏమన్నాడు, వాట్ టైప్ ఆఫ్ ఇమేజెస్, ఈ బైకాన్కేవ్ లెన్స్ అండ్ బైకాన్వెక్స్ లెన్స్లో ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ అనేటివి ఫామ్ అవుతాయి. లేదంటే కన్నా ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ బదులు ఇక్కడ ఏమని చేస్తారంటే డైవర్జింగ్ లెన్స్ అండ్ కన్వర్జింగ్ లెన్స్, వీటిలో బైకాన్వెక్స్ అండ్ బైకాన్కేవ్ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్ అని కూడా అనొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి, రియల్ వేర్ ద రియల్ ఇమేజ్ విల్ ఫామ్, ఇన్ విచ్ లెన్స్ ద రియల్ ఇమేజ్ విల్ ఫామ్ అంటే ఏ లెన్స్ అనేది రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది, ఏ లెన్స్ అనేది ఇన్వర్టెడ్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది, ఏ లెన్స్ అనేది వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. అట్లా మనం రాసుకుంటా పోతే క్వశ్చన్లు ఎన్నైనా వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, దాంట్లో కొన్ని రాశాను. వై షుడ్ వీ సే కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కాల్డ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. ఎందుకు మనము కాన్వెక్స్ లెన్స్ని అంటే బైకాన్వెక్స్ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ అని అంటాము. వై షుడ్ వీ సే కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కాల్డ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. ఎందుకు కాన్వెక్స్ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ అంటాము. లేదంటే ఇక్కడ వై షుడ్ వీ సే కాన్కేవ్ లెన్స్ ఈజ్ కాల్డ్ డైవర్జింగ్ లెన్స్. ఎందుకు కాన్కేవ్ లెన్స్ని మనము డైవర్జింగ్ లెన్స్ అంటాము. అట్లా కూడా మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉండే వర్డ్స్ని సింపుల్గా చేంజ్ చేసినట్టయితే మనకి నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి వస్తాయి. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్వర్జింగ్ లెన్స్ అండ్ డైవర్జింగ్ లెన్స్, కన్వర్జింగ్ లెన్స్కి డైవర్జింగ్ లెన్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని మనము దీంట్లో తెలుసుకుంటాం అనమాట. సో ఈ విధంగా 23rd క్వశ్చన్ వచ్చేసి ఆస్కింగ్ క్వశ్చన్స్లో ఉంచి అడిగాడు అనమాట ఈ క్వశ్చన్. దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకి ఈ విధంగా రాసుకుంటాం. ఇది ఫిజిక్స్లో రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే కర్వ్డ్ సర్ఫేసెస్లో నుంచి అడుగుతారు. 24th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే రైట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ ఓరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఫ్రెండ్స్ మనకి ఓరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి ఫిజిక్స్ టాపిక్లో ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఓరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఉంది. సో అయితే ఇక్కడ మనకి ఎక్స్పెరిమెంట్ అడగలేదు, ఓన్లీ కొద్దిగా పార్ట్ ఏమంటే రైట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ అంటే ఓరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకి ఏ మెటీరియల్ అవసరమో ఆ మెటీరియల్ని గురించి ఆ మెటీరియల్ రాయండి అని చెప్పాడు అనమాట. సో ఆ మెటీరియల్ రాసినట్టయితే మనకి ఇక్కడ 2 మార్క్స్ ఇస్తాడు మళ్ళీ దానికి. సో దాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మెటీరియల్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ ఓరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఓరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్లో ఏమవుతుందంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర పెట్టినప్పుడు ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఏమవుతుందంటే డిఫ్లెక్ట్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసేది ఓరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్కి మనము ఇక్కడ కొన్ని మెటీరియల్ తీసుకుంటాము. సో ఆ మెటీరియల్లో ఫస్ట్ వచ్చేసి థర్మాకోల్ షీటు. యాక్చువల్ అది ఎలా ఉంటుందంటే ఓరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్ సో ఈ విధంగా ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఇలా తీసుకొని ఇక్కడ 2 వి షేప్ వుడెన్ స్టిక్స్ తీసుకొని ఈ వుడెన్ స్టిక్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక కాపర్ వైర్ని ఇట్లా పెట్టేస్తాం అనమాట. పెట్టేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇలా కంపాస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక బ్యాటరీ అనేది ఉంటుంది. సో దీంట్లో నుంచి ఏం చేస్తామంటే దీన్ని ఇలాగా సో ఇలా ఉంటుంది. మధ్యలో వచ్చేసి ఒక స్విచ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు కావాలంటే ఒక వోల్ట్ మీటర్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో ఈ వోల్ట్ మీటర్ని కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో ఇది ఓరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇక్కడ చెప్పినట్టే ఓరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్లో మనం ఏమేమి తీసుకున్నామంటే థర్మాకోల్ షీట్ అంటే ఇక్కడ నుంచి ఇలా చెప్పాం కదా. సో వీటి నుంచి ఇదంతా కూడా మనకి థర్మాకోల్ షీటు. నెక్స్ట్ 2 థిన్ వుడెన్ స్టిక్స్ ఆఫ్ ద హైట్ ఎంత ఉంటాయంట 1 సెంటీమీటర్ హైట్ ఉండేది చిన్నటివి. విచ్ హ్యావ్ ఏ స్మాలెస్ట్ స్లిట్. స్మాల్ అంటే ఇక్కడ వి షేప్ ఉంది కదా. సో స్మాలెస్ట్ స్లిట్ అట్ ద టాప్ ఆఫ్ దేర్ ఎండ్స్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 24 గ్యాంగ్యూ కాపర్ వైర్ అంటే ఇదనమాట. సో ఈ గ్యాంగ్యూ కాపర్ వైర్ అంటే మనకి ఏం చేస్తారంటే ఇన్సులేటెడ్ కాపర్ వైర్ ఉంటుంది. మనకి రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లాక్ అలాగా ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయన్నమాట. అవన్నీ వచ్చేసి ఇన్సులేటెడ్ కాపర్ వైర్ అని అంటాము. దాని లోపల వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్లో అనేది ఒక కాపర్ వైర్ ఉంటుందన్నమాట. సో ఆ కాపర్ వైర్ని ఏమంటామంటే 24
గ్యాంగ్యూ కాపర్ వైర్ అని అంటాం అనమాట. నెక్స్ట్ 3 వోల్ట్ ఆర్ 9 వోల్ట్ బ్యాటరీ, ఇది వచ్చేసి బ్యాటరీ సింబల్ అనమాట. 3 వోల్ట్ ఆర్ 9 వోల్ట్ బ్యాటరీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్లగ్ కీ, ఇక్కడ వచ్చేసి స్విచ్ కీ అని అనొచ్చు, లేకపోతే ప్లగ్ కీ అని అనొచ్చు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ కంపాస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది ఉంటుంది, కంపాస్తో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో బార్ మ్యాగ్నెట్ అని కూడా తీసుకున్నాడు అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ బార్ మ్యాగ్నెట్ ఏం అవసరం ఉండదు దీంట్లో. ఆ బార్ మ్యాగ్నెట్ని యూజ్ చేసి కూడా ఇంకో యాక్టివిటీ కూడా ఉంటుంది, హార్స్ షూ మ్యాగ్నెట్ని యూజ్ చేసి. సో ఈ విధంగా వచ్చేసి మనము పాయింట్స్ రాసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి థర్మాకోల్ షీటు, సెకండ్ వన్ 2 థిన్ వుడెన్ స్టిక్స్, పైన వచ్చేసి స్లిట్లు ఉంటాయి. నెక్స్ట్ 24 గేజ్, అంటే ఇది వచ్చేసి కాపర్ వైరు, ఈ వైర్ నుంచి వైర్కి కాపర్ వైరు స్ట్రైట్గా ఉండాలి. ఇది ఈ కాపర్ వైరు 3 వోల్ట్స్ 9 వోల్ట్స్ ఉంటాయి. ఒక బ్యాటరీ, ప్లగ్కి అంటే ఒక స్విచ్, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ కంపాస్. అప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది, అప్పుడు దీంట్లో ఐ అనేది ఫ్లో అవుతుంది దీంట్లో. అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో వచ్చేసి ఈ కంపాస్లో ఉండే నీడిల్ వచ్చేసి డిఫ్లెక్ట్ అవుతుంది. సో అని మనం తెలుసుకుంటాం. ఇది ఓరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇది 24th క్వశ్చన్ ఎలక్ట్రోమాగ్నెటిజంలో వచ్చే యాక్టివిటీ. దీంట్లో కొన్ని క్వశ్చన్లు ఫిజిక్స్ నుంచి వచ్చాయి, కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి కెమిస్ట్రీ నుంచి కూడా వచ్చాయి. సో కాబట్టి అందరికీ అర్థమైన అనుకుంటున్నాను. సో కాబట్టి ఈ వీడియోలు అనేది మీకు యూజ్ అవుతున్నట్టయితే కన్నా, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అయితే కన్నా వాళ్ళకు కూడా షేర్ చేయండి. సపోర్ట్ అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్.